ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ముందుగా హెడ్లైన్స్. విజయ స్ఫూర్తితో జీవితంలో ఉన్నత లక్ష్యాలను అందుకోవాలి. 10వ తరగతి టాపర్స్ మీట్లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సూచన. కాకినాడ నగరంలో HMS కార్మికుల సేవలు భేష్. మేడే వేడుకల్లో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కితాబు. అర్హులైన పేదలందరికీ పెన్షన్స్ అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. కాకినాడ నగరంలో వాడవాడల్లో మేడే వేడుకలు. భారీ ర్యాలీ నిర్వహించిన మున్సిపల్ కార్మికులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విజయ స్ఫూర్తిని కొనసాగించి జీవితంలో ఉన్నత లక్ష్యాలను అందుకోవాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ స్టేట్ మండల టాపర్లుగా నిలిచిన విద్యార్థులను అభినందించారు. గురువారం మధ్యాహ్నం కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశాల్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో మార్చి 2025 10వ తరగతి పరీక్షల్లో 600 మార్కులు సాధించి స్టేట్ టాపర్గా నిలిచిన భాష్యం హైస్కూల్ విద్యార్థిని యాళ్ల నేహాంజలి, మండల టాపర్లుగా నిలిచిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి ముఖ్య అతిథిగా హాజరై తమ ప్రతిభా పట్టుదలతో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సాల్వల్ కప్పి అభినందించి 10,000 రూపాయల నగదు, ప్రేరణాత్మక పుస్తకాలు బహుమతిగా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల జీవితాల్లో 10వ తరగతి పరీక్ష ముఖ్యమైన తొలి అంకమని, 10వ తరగతిలో ఉత్తమ మార్కులతో సాధించిన విజయం జీవితంలో సమున్నత లక్ష్యాలను ఆత్మవిశ్వాసంతో అందుకోవడానికి తొలిమెట్టుగా నిలుస్తుందన్నారు. తాము చదువుకోలేకపోయినా పేదరికంలో ఉన్న తమ పిల్లలను ప్రోత్సహించిన తల్లిదండ్రులను ఆయన అభినందించారు. తల్లిదండ్రులు ఇరువురిని కోల్పోయిన నిబ్బరంతో చదివి టాపర్గా నిలిచిన విద్యార్థినికి అండగా నిలుస్తామని, ధైర్యంగా ఉన్నత చదువులు కొనసాగించాలని భరోసా నింపారు. 600కు 600 మార్కులు సాధించి రాష్ట్ర టాపర్గా నిలిచిన యాళ్ల నేహాంజల్ని ఆమె తల్లిదండ్రులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించి ఉన్నత విద్యలో మరింత రాణించాలని కోరారు. అనంతరం 10th తర్వాత తమ ఆసక్తికి అనుగుణమైన కెరియర్ ఎంపిక గురించి IIIT, MPC, BIPC తదితర కోర్సుల గురించి విద్యాశాఖ అధికారులు టాపర్లకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ జె మనీషా, జిల్లా విద్యాశాఖ అధికారి పిల్లి రమేష్, కాకినాడ పెద్దాపురం డిప్యూటీ DEOలు ఎన్ వెంకటేశ్వరరావు, ఐ ప్రభాకర్ శర్మ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాజశేఖర్, DCEB సెక్రటరీ ఎం వెంకటేశ్వరరావు, MUOలు, హెడ్ మాస్టర్లు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఒక 20 years తర్వాత కూడా నేను అప్పట్లో డిస్ట్రిక్ట్ లో ఫస్ట్ ర్యాంక్ లో ఉన్నాను. మమ్మల్ని కలెక్టరేట్ పిలిపించారనేది చాలా రోజులు గుర్తుంటాను. అండ్ ఈ ఏజ్ లో జనరల్లీ పిల్లలకు వచ్చే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సక్సెస్ అంతేనా, ఇంకా ఆ తర్వాత మిగతా చాలా వస్తాయి కానీ బట్ ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సక్సెస్ పేరెంట్స్ కి పిల్లలు ఇచ్చే గిఫ్ట్ నా ఒపీనియన్ లో 10th class మార్క్స్. సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ద కిడ్స్. అందరికి ఐ డోంట్ నో ఎంత కష్టపడి చదువుతున్నారో నేను పక్కన పెట్టేస్తే ఐ పర్సనలీ ఫీల్ ఇది చాలా ఇంపార్టెంట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్. అది ప్రతి పరీక్షలే కదా, ఇంకా చాలా వస్తాయి, చాలా చేయాలి అనుకోవచ్చు, కానీ ప్రతిదానికి ఒక ఫస్ట్ అడుగు అంటారు కదా, ఇది ఫస్ట్ అడుగు. ఇది ఇన్స్టెన్స్ కాన్ఫిడెన్స్, అంటే చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది. తర్వాత ఓకే నేను అందరిలా అది కొంచెం నేను ఏదో బెటర్గా చేయగలను అన్న నమ్మకం ఇవ్వగలిగే అతి ముఖ్యమైన స్టెప్ ఈ 10th class. అందుకని ఈరోజు ఒకసారి డిఓ గారు అంటున్నా, ఐ ఆల్సో అంటే నా ఆలోచన యాక్చువల్లీ అయింది. సో అందరినీ కలుద్దాం, ఒకసారి పిలిపిద్దాం అన్నట్టు. సో ఐ షుడ్ కంగ్రాచులేట్ హిమ్,
his team. And సముద్రం ద్వారా పడవలు షిప్ లో లోడ్ చేసేందుకు అనువైన ప్రాంతం ఏదైనా ఉందంటే అది కాకినాడ నగరమే అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కార్మికులంతా ఐక్యంగా ఉంటూ యూనియన్ల బలోపేతానికి కృషి చేస్తున్న హెచ్ఎంఎస్ యూనియన్ నాయకులను సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ప్రత్యేకంగా అభినందించారు. మేడే పురస్కరించుకుని కాకినాడ జగన్నాథపురంలో గల హెచ్ఎంఎస్ యూనియన్ కార్మికుల ఆధ్వర్యంలో మేడే వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. సంఘం అధ్యక్ష కార్యదర్శులు పెనపోతు రాంబాబు, పెనపోతు జీవరత్న అధ్యక్షతన జరిగిన ఈ మేడే వేడుకల్లో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొన్నారు. ముందుగా మేడే జెండాను సిటీ ఎమ్మెల్యే ఎగరవేశారు. లోక్ నాయకుల జయప్రకాష్ నారాయణ, జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాలకు సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ ముందుంటానని చెప్పారు. కార్మికులకు అండగా కొండబాబు ఉంటాడని ఆయన భరోసా ఇచ్చారు. అనంతరం హెచ్ఎంఎస్ కార్యాలయంలో మరణించిన కార్మిక కుటుంబాలకు ఆర్థిక సహాయం, అలాగే యూనియన్ గుర్తింపు కార్డులతో పాటు డ్యూటీ పాస్ పుస్తకాలను కూడా ఎమ్మెల్యే విడుదల చేసి కార్మికులకు అందించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ నాయకులు కాకినాడ టీడీపీ నగరాధ్యక్షులు మలిపూడి వీరు, నాయకులు చింతలపూడి రవి, తుమ్మల రమేష్, టీఎన్టీసీ జిల్లా అధ్యక్షులు గదుల సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. పడవలు నీరు వస్తే బోరింగ్ కొట్టాలి, నీరు కొడితేనే ఉండేవారు. అటువంటి పరిస్థితి. అలాంటిది స్టీల్ బాధ్యులు వచ్చినాయి. ఆ స్టీల్ బాధ్యులు కూడా ఇలాగ మారాలి, రాబోయే కాలం భవిష్యత్తులో టెక్నాలజీ పెరుగుతుందని చెప్పి స్టీల్ బాధ్యులు కూడా కట్టుకుంటే బాగుంటుందని తీసుకొచ్చింది ఈ కొండబాబు. ఆ రోజు నేను శ్రీకారం చుట్టాను. డాక్టర్ రామూర్తి గారు స్టార్ట్ చేస్తారు, మన బాధ్య వాళ్ళందరూ పిలిచాం. కానీ కొంతమంది ఒప్పుకోలేదు. ఒప్పుకోపోయినప్పుడు కూడా ఆ రోజు నేను ప్రోత్సహించాను. ఆ రోజు ఎమ్మెల్యేగా లేను నేను. తర్వాత నేను అనుకోకుండా ఎమ్మెల్యే అయిపోయాను. ఎమ్మెల్యే లేకముందు ప్రోత్సహించాను. అడగండి డాక్టర్ రామూర్తి గారు. రాను మీరు పడవలతో పడలేకపోతున్నారు, నీరు తోడలేకపోతున్నారు. బయట దేశాల్లో చూస్తేనేమో టెక్నాలజీ పెరిగింది, ఈ బాధ్యత కట్టుకుంటే శ్రమ ఉండదు, తడిచిపోవు, సరుకు పాడవదు, రవాణా చేయడానికి వీలుగా ఉంటుందని చెప్పి ఆ రోజు ప్రోత్సహించాం. ఆ రోజున రామూర్తి గారు ఉన్నారా, ఆయన నేను మొట్టమొదటి స్టార్ట్ చేసిన బాధ్యులు. అప్పుడు నన్ను కఠినంగా ఆపారు. అన్ని పెద్ద కథ అనుకో, అన్నీ చెప్పాలంటే ఇప్పుడు కరెక్ట్ కాదు. ప్రోత్సహించా. ఆ రోజు వస్తున్న వాళ్ళు ఈరోజు నాకు బాధ్యత కావాలి అప్లికేషన్ పెట్టుకుంటారని కొన్ని సందర్భాలు తెలియజేస్తున్నారు. ఎన్నికల్లో ఏదైనా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. 28వ డివిజన్ సూర్యనారాయణపురం నందు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో ఒకటైన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ని పెంచి ఇస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదని అన్నారు. ప్రతి పేదవాడికి న్యాయం చేకూరే విధంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, పెన్షన్ పొందుతున్న భర్త చనిపోతే వారి పెన్షన్ భార్యకు బదిలీ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,60,000 మందికి అందిస్తున్నామని, ఈ నెలలో తల్లికి వందనం, రైతు నేస్తం అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, రాష్ట్రంలో 65 లక్షల మందికి 13 రకాల పెన్షన్స్ అందిస్తున్నామని, రాష్ట్రమంతటా సమగ్ర సర్వే జరుగుతోందని, సర్వే అనంతరం అర్హులైన సుమారు 4 లక్షల మందికి కొత్త పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా భావించి ప్రభుత్వం ముందుకెళ్తోందని అన్నారు. కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లెపూడి వీరు, కోడూరు కుమారస్వామి, దేవి, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. గతంలో ఆదివారం వస్తే పెన్షన్ ఇచ్చేవారు కదా, ఆదివారం 1వ తారీఖు వచ్చినా తెచ్చి ఇచ్చేస్తున్నారు ఈరోజు. అందుకే ఇది మంచి ప్రభుత్వం అంటున్నారు అందరు ప్రజలు. ఈరోజు కొత్త పెన్షన్ కూడా వచ్చింది. పీతల అప్పల రత్నం కూడా కొత్త పెన్షన్ వచ్చింది. ఇదే కాదు, అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉన్నారండి. అన్నమాట ప్రకారంగా 4,000 రూపాయలు ఏదైతే ఇస్తానన్నారో చంద్రబాబు నాయుడు గారు, ఎన్ని కష్టాలున్నా ఇబ్బందులున్నా 1వ తారీఖు పెన్షన్ ఖచ్చితంగా ఇచ్చేస్తున్నారు. అదే వికలాంగుల పెన్షన్ కానీ అన్నీ కూడా. అదే కాదు, మొన్న చూశారు ఈరోజు మెగా డిఎస్సి మొన్ననే ప్రకటించారు అన్నమాట ప్రకారంగా. గత ప్రభుత్వం మెగా డిఎస్సి ఇస్తానని చెప్పి ఇవ్వలే, ఈ ప్రభుత్వం వచ్చింది అన్నమాట ప్రకారంగా ఇచ్చింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే గ్యాస్ సిలిండర్లు ఈరోజు సంవత్సరానికి 3 ఉచితంగా గ్యాస్ సిలిండర్లు. అదేవిధంగా ఈరోజు పిల్లల్ని అందరూ ఎవరైతే ఉన్నారో పిల్లలు ఎంతమంది చదువుకున్నారో అంతమంది కూడా 15,000 రూపాయలు ఇస్తానని చెప్పారు, తొందరలో ఇవ్వబోతున్నారు. దానికంటే ముందు ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా బాగు చేయాలని అన్నీ బాగు చేసి ఈ రోజున ప్రభుత్వ పాఠశాల అన్ని సదుపాయాలు కల్పించింది. ఈ రోజున పిల్లలకి ఈరోజు పుస్తకాలు ఫ్రీగా ఇస్తున్నారు, బట్టలు ఫ్రీగా ఇస్తున్నారు, షూ, బెల్ట్. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళగానే ప్రైవేట్ పాఠశాల కంటే గొప్పగా తయారు చేశారు ఈ రోజున. ఆ విధంగా భోజనం ఉచితంగా పెడుతున్నారు, అన్నీ పెడుతున్నారు. అంటే ఈ రాష్ట్రంలో ప్రజలకి ఎవరికి కూడా పేదవాడికి ఇబ్బంది లేని పరిస్థితిలో అన్ని విధాలా
విద్య వైద్యం కూడా ఉచితంగా అందాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఈరోజు అన్ని రకాల సహకరించడం జరుగుతుంది. అయితే ఈ రోజున అందరికీ విజ్ఞప్తి చేస్తున్న ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా, కాకినాడ ప్రజలు కానీ, ఈ ప్రభుత్వం కష్టపడి పనిచేస్తుంది. ఇది మీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. రాబోయే కాలం భవిష్యత్తులో ఇంకేదో హామీలు ఇచ్చిందో హామీలన్నీ నెరవేర్చడానికి ఆయన ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి మీ రుణం తీర్చుకుంటుంది ఈ ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఎంతో కష్టపడి సాధించుకున్న చట్టాలను నేటి ప్రభుత్వాలు రద్దు చేయడం దారుణమని, కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన కార్మిక చట్టాలు పునరుద్ధరించేంత వరకు కార్మికులు పోరాటాలు చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కిర్ల కృష్ణారావు పిలుపునిచ్చారు. కాకినాడ సినిమా రోడ్లో గల మున్సిపల్ ఆఫీస్ వద్ద ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం గౌరవ అధ్యక్షులు కిర్ల కృష్ణారావు అరుణ పతాకాన్ని ఎగురవేసి కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్మికులకు అరుణ పతాకాలను చేతపట్టుకుని నేడే మేడే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ భారీ ప్రదర్శన చేశారు. మున్సిపల్ ఆఫీస్ వద్ద ప్రారంభమైన ప్రదర్శన మెయిన్ రోడ్, టౌన్ హాల్ సెంటర్, కల్పన సెంటర్ మీదుగా తిరిగి మున్సిపల్ ఆఫీస్కు చేరుకుంది. ఈ సందర్భంగా నాయకులు కిర్ల కృష్ణారావు, తోకల ప్రసాద్లు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి శ్రీనివాసరావు, తుపాకుల లక్ష్మీనారాయణ, బొబ్బిలి సత్యనారాయణ, ఈశ్వరరావు, కటారి సత్యనారాయణ, శ్రీను, మణికంఠ, అప్పన్న, సుబ్బలక్ష్మి, దుర్గమ్మ పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. హాలిడేస్ లేకుండా ఉండే రోజుల నుంచి ఏడాదికి 100 రోజులు హాలిడేస్ సంపాదించినటువంటి స్థాయికి ఇవాళ ఈ 139 సంవత్సరాల పోరాట చరిత్రలో సాధించుకున్నాం. ఇవాళ కాకినాడ మున్సిపాలిటీలో కానీ లేకపోతే ఇతర మున్సిపాలిటీలో కానీ ఇవాళ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు కనీస వేతనాన్ని 15,000 సంపాదించినటువంటి దశలో ఉన్నాం. అలాగే సెలవులు, పిఎఫ్, ఈఎస్ఐ కూడా సంపాదించుకునే దశలో ఈ మేడ ఇచ్చినటువంటి స్ఫూర్తిలో ఉన్నాం. ఏఐటీసీ 1920లో పుట్టింది. ప్రపంచ కార్మిక దినోత్సవం ఎలాగైతే 1985లో వచ్చిందో అలాగే 1920లో పుట్టింది లాలా లజపతిరాయ్. అలాగే జవహర్లాల్ నెహ్రూ దీనికి ప్రెసిడెంట్గా ఉన్న విషయాన్ని కూడా మనం మర్చిపోలేము. అందుకని జాతి కులమత భేదం లేకుండా ఏ పార్టీ వారైనా మా పార్టీ ఏఐటీసీలో ఉంటారు, వాళ్ళు పోరాటాలు చేస్తారు, ఉద్యమాలు చేస్తారు, హక్కులను సాధించుకుంటారు. ఎక్కడైనా అన్యాయం జరిగితే త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని సందర్భంగా మేము మనం చేసుకుంటా ఉన్నాం. అందుకని ఇవాళ కాకినాడ ఇవాళ మోడీ ప్రభుత్వం ఇవాళ 44 చట్టాలని 4 చట్టాలుగా కుదించి వాటిని కోరం లేకుండా చేసి ఇవాళ దాడి చేయడానికి పెద్ద ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ దాడిని ఇవాళ కార్మికవర్గం, అన్ని వర్గాల కార్మికవర్గం, అన్ని ట్రేడ్ యూనియన్ల కార్మికవర్గం దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని, ఈ మేడే రోజున ప్రతిజ్ఞ చేయడానికి సిద్ధంగా ఉందని చేస్తున్నామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ప్రపంచ కార్మికులారా ఏకం కండి, 139వ మేడేను జయప్రదం చేయండి అంటూ కాకినాడలో కదం తొక్కిన మున్సిపల్ కార్మికులు ప్రధానంగా మా డిమాండ్ మేడే స్ఫూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చారో ఆ 4 లేబర్ కోడ్స్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి కార్మిక సంఘాల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇవాళ మనిషి మనుగడ సాధించాలన్నా కనీస వేతనాలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి, నిత్యావసర ధరలు పెరుగుతూ ఉన్నాయి. అందుకనే కనీస వేతనాలు 35,000 రూపాయలు అమలు జరపమని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే రిటైర్మెంట్ చేస్తూ ఉన్నారు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్తింపు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కార్మికుల కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కార్మికుల పట్ల చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఇవన్నీ రద్దు చేసి కనీస వేతనాలు అమలు చేయాలని కార్మిక సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తాం. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి, వారి పనితీరును మెరుగుపరచడానికి నారెడ్కో అవగాహన సదస్సులను ఏర్పాటు చేయనున్నట్లు నారెడ్కో కాకినాడ చాప్టర్ ప్రెసిడెంట్ పేర్ల వేణుగోపాలరావు, సెక్రటరీ ఉపేష్ తెలిపారు. కాకినాడ మోహన్ నగర్ శారదాదేవి గుడి వద్ద గల భవన కార్మికుల కమ్యూనిటీ హాల్లో నారెడ్కో ఆధ్వర్యంలో మేడే వేడుకలు భవన నిర్మాణ కార్మికుల మధ్య ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి నార్కోట్ సెక్రటరీ ఉపేష్ స్వాగతం పలికారు. కార్యక్రమానికి నారెడ్కో కాకినాడ చాప్టర్ ప్రెసిడెంట్ పేర్ల వెంకట వేణుగోపాలరావు అధ్యక్షత వహించగా ప్రముఖ ఇంజనీర్ డాక్టర్ బాదం సుందర్రావు, ప్రముఖ ఆర్కిటెక్ట్ రాజశేఖర్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బాదం సుందర్రావు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు పని సమయంలో సెల్ ఫోన్లు వాడటం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, కార్మికులు పనిచేసే ముందు వారి సేఫ్టీని చూసుకోవాలన్నారు. ఆర్కిటెక్ట్ రాజశేఖర్ మాట్లాడుతూ భవన నిర్మాణ యజమానులు బిల్డర్స్ కార్మికుల ప్రమాదాల నివారణకు సేఫ్టీ అగ్రిమెంట్ చేసుకుని ఇన్సూరెన్సులు చేయించాలన్నారు. నారెడ్కో కాకినాడ చాప్టర్ ప్రెసిడెంట్ వేణుగోపాలరావు మాట్లాడుతూ సేఫ్టీపై భవన నిర్మాణ రంగ కార్మికులు వృత్తి నైపుణ్యాలు పెంపొందించేందుకు భవిష్యత్తులో పలు వర్క్షాపులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సంస్థ సెక్రటరీ ఉపేష్ మాట్లాడుతూ భవన కార్మికుల కమ్యూనిటీ హాల్లో కార్మికులకు సేఫ్టీపై అవగాహన కల్పించే విధంగా చిత్రాలను గీయించనున్నట్లు వెల్లడించారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా
భవన నిర్మాణ రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన కార్మికులకు సాల్వా కప్పి నూతన వస్త్రాలు బహుకరించి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సంస్థ ట్రెజరర్ విత్తనాల నాగేశ్వరరావు, కార్యవర్గం పెన్మెత్స పృథ్వీరాజు, యాళ్ల వెంకటేశ్వరరావు, వీరంరెడ్డి రమణమూర్తి, దండెం రామకృష్ణ, వేదుల అచ్యుతరామారావు, పలువురు నారెడ్కో కాకినాడ సభ్యులు, శారదాదేవి గుడి భవన నిర్మాణ కార్మిక సంఘం చిన్ను కృష్ణ, పెద్ద సంఖ్యలో భవన నిర్మాణ కార్మికుల సంఘం సభ్యులు పాల్గొన్నారు. వీటన్నిటిలో ఫ్యాక్టరీల్లో రాస్తారు సేఫ్టీ స్కెచెస్ ఉంటాయి. అలాంటివి మీ వర్కర్స్కి సంబంధించి అంటే పరంజా మీద ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సేఫ్టీ బెల్ట్స్, హెల్మెట్లు ఉపయోగించడం, అలాగే పైన పరంజాల మీద పనిచేస్తున్నప్పుడు చైన్లు పెట్టుకోవడం, ఇలాంటివి చిన్న చిన్న జాగ్రత్తలు అంటే ఇవాళ దాకా ఎవరు చేయట్లేదు. కంపెనీల్లో మాత్రం అవి లేకుండా జరగనివ్వట్లేదు. ఇదే వర్కర్స్ ఆ కంపెనీలోకి వెళ్తే సేఫ్టీ షూస్ వేసుకుంటారు, హెల్మెట్లు పెట్టుకుంటారు, బెల్ట్లు పెట్టుకుంటారు, అన్నీ చేస్తారు. అదే పని మామూలు బిల్డింగుల్లో చేయదు. ఒకే విషయం గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే, మనం అంటే మనం కాదు, మన వెనకాతల మన ఫ్యామిలీ. మనం బాగుంటేనే మన ఫ్యామిలీ బాగుంటుంది. మనం పోతే ఒకరోజు ఏడుస్తారు, రెండో రోజు ఏడుస్తారు, 10వ రోజుకి మొత్తం అంతా పోతుంది. కానీ మన వెనకాతలు ఉన్న మన ఫ్యామిలీ రోడ్డుని పడతారు. అది మాత్రం మన వర్కర్స్ అందరూ గుర్తుండేలాగా జాగ్రత్త తీసుకోవాలి. అన్నీ చేయాలంటే బోనస్ కూడా సపోర్ట్ చేయాలి. ఇచ్చి మేస్త్రికి ఇచ్చి అతనికి ఇచ్చి పూల్లో ఎన్ని సేఫ్టీ అన్నీ కట్టుకుంటారు. మీరేమో 4 రోజులు పని చేసేది ఇప్పుడు దాని మీద ఆయన ప్లాస్టింగ్ చేయమంటాడు. ఎలా చేస్తారు? మీరు యూ హ్యావ్ టు బై సేఫ్ అంటే మీరు ఓనర్లకి సజెస్ట్ చేయాలి. సేఫ్టీ ఎక్విప్మెంట్ కొని మన హెల్మెట్స్, సేఫ్టీ మీరు వాళ్ళకి చెప్తే వాళ్ళు చేయరు. సో డైరెక్ట్ లేకపోతే ఇంజనీర్స్ ఓనర్స్ని ఎడ్యుకేట్ చేయాలి. రేట్ ఒకటే కాదు మరి వేరే ఓనర్స్కి అయితే ఎడ్యుకేట్ చేసి వాళ్ళు మంచి పని చేయలు లేకపోతే సేఫ్టీ వెళ్ళి హెల్మెట్స్ ఇబ్బంది మీరు హ్యావ్ ఎడ్యుకేట్ ఓనర్స్ నాట్ వర్కర్స్. దట్ ఈస్ నెక్స్ట్ అలాగే భవన నిర్మాణ కార్మికులు ముసలు అయిపోయింది, వాళ్ళకి పెన్షన్ ఏమి ఉండట్లేదు. డైరెక్టర్ తరపున అసోసియేషన్ తరపున ఫండ్ రైట్ చేసి పని చేయడానికి ఏమన్నా సహాయం చేస్తున్నాం. వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అందరూ ఉందో లేదో నాకు తెలియదు. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది పైనుంచి పడిపోయినప్పుడు ఆడికి ఎవరు డబ్బులు ఇవ్వట్లేదు. వాటర్ తప్పించి వెళ్ళిపోతుంది. 1 లక్ష రూపాయలు చేతులు పెట్టడానికి కనపడట్లేదు. తర్వాత ఇది ఎవరి మీద పడుతుంది? బిల్డర్ మీద పడుతుంది, బిల్డర్ ఇవ్వట్లేదు. సో ఆ అసోసియేషన్ తరపున ఏమన్నా అలాంటి అన్ని కార్యక్రమాలు చేస్తే బాగుంది. అక్కడున్న కార్మికులు కూడా అభివృద్ధి చెంది మాకు 8 గంటల పనిదినం కావాలని చెప్పేసి ఇప్పుడు 150 సంవత్సరాల క్రితం పోరాటం చేశారు. అది ఒక్కసారిగా ఈ పెట్టుబడిదారులందరికీ కూడా అదేదో విచిత్రంగా ఉంది. ఈ హక్కులు అంటే కార్మికుడు హక్కుల కోసం అడుగుతున్నట్టు ఆడి టైం అడగటం ఏంటి, ఆడి జీతం అడగటం ఏంటి, సూట్ చేసి పడేయండి అని చెప్పేసి పోలీసులు ఆదేశించినప్పుడు ఆ ప్రదర్శనని అడ్డుకొని వాళ్ళ మీద కాల్పులు జరిపితే ఆ రోజున 4 చనిపోయారు. చాలామంది దెబ్బలు తగిలాయి. ఆ రోజు అది మే 1వ తారీఖున జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రపంచం అంతా విషయం తెలిసింది. ఆ మే 1వ తారీఖున మాకు అందరూ అన్ని కార్మిక సంఘాలు కూడా ప్రతి కార్మికుడు పని మానేసి మన హక్కుల కోసం మనం పోరాటం చేయాలి. అదే రోజున మేడే ఒక రోజును కేటాయించుకొని ఆ రోజు మొత్తం అందరూ సెలవు ప్రకటించి ప్రపంచం అంతా కూడా ఇదే రోజు ఎర్ర జెండా ఎగురుతూ ఉంటుంది. అదే సుత్తి పడవ అనేది. సుత్తి పడవలు ఏంటంటే సుత్తి అనేది కార్మికుడికి ఆనవాలో సింహం కింద ఉంటుంది, పడవలు అనేది రైతుకి సింహం కింద ఉంటుంది. కానీ ఆ 8 గంటల్లో కూడా మీరు రకరకాలుగా ఈ ఎంటర్టైన్మెంట్ అలవాటు పడి పని మీద శ్రద్ధ లేకుండా అక్కడ క్వాలిటీ కూడా ఇవ్వలేకపోతున్నారు. దానివల్ల బిల్డింగ్ లైఫ్ కూడా తగ్గిపోతుంది. ఇచ్చిన డ్రాయింగ్ మీరు సరిపోయేదానిగా గుండె ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. మీరు అదే వాళ్ళకి ఇచ్చిన ప్రతిస్తూ అలాగే మీ హక్కుల సాధన గురించి ఏదైతే మీరు అడుగుతున్నారో మీ హక్కుల సాధనలోకి భాగంగా గవర్నమెంట్ కూడా లేబర్ యాక్ట్ అని చెప్పేసి ఒక లేబర్ సస్టోర్ తీసుకురావడం జరిగింది. ఇది సుమారు 2002 నుంచి ఉంది. అంటే సుమారు 23 ఏళ్ళు అయింది. మీరు చేసే ప్రతి భవనం దగ్గర ఆ భవన యజమాని మున్సిపాలిటీకి కానీ పంచాయతీకి కానీ తను ఒక 50,000 ఫీజు కడితే అందులో 25,000 మీ సంక్షేమానికి లేబర్ డిపార్ట్మెంట్ కడుతున్నారు. అంటే ఆ భవనంలో ఎక్కువ ఆదాయం పట్టుకెళ్తుంది సంక్షేమానికి. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి కావాలని ఆకాంక్షిస్తూ కాకినాడ నగరంలో పాస్టర్స్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. 100 మంది సేవకులతో నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ ప్రార్థనా కార్యక్రమం చేపట్టింది. స్థానిక పల్లవరాజు నగర్ రోడ్ నెంబర్ 1 ఫేత్ ఫెలోషిప్ టెంపుల్ బిషప్ పిఎల్
లాజరస్ మందిరం నందు అమరావతి పోలవరం ప్రాజెక్టు కొరకు 100 మంది సేవకులతో నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ ప్రార్థనా కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో అమరావతి నిర్మాణం వేగవంతంగా జరగాలని, ఎటువంటి ఆటంకాలు ఇతర శక్తుల ద్వారా కలగరాదని దైవజనులందరూ ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో అమరావతి నిర్మాణం పూర్తయ్యే వరకు మా ప్రార్థనలు కొనసాగుతాయని, మా ప్రార్థనా మందిరాల్లో ప్రతిరోజు రాష్ట్ర అభివృద్ధి కొరకు మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, సహచరుల మంత్రులు, ఎమ్మెల్యేల కొరకు ప్రార్థన చేస్తామని ఐసీసీ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ మరియు నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ జిల్లా అధ్యక్షులు పాస్టర్ మూసా అబ్రహాం తెలియజేశారు. కార్యక్రమంలో ఎన్సీసీ కోఆర్డినేటర్ మాట్లాడుతూ గౌరవ వేతనం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు కలిగి ఉంటామని, వివిధ క్రైస్తవ అంశాలపై త్వరలో ముఖ్యమంత్రి గారిని కలుస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో దైవ వర్తమానం పాస్టర్ నతన్ అందించగా బిషప్ పిఎన్ లాజరస్ ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ముగించారు. కార్యక్రమంలో జిల్లా ఉమెన్స్ ప్రెసిడెంట్ హెలిన్ ప్రభాకర్, సిటీ ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ శ్రీఫణి, పాస్టర్ పి సాల్మన్ రాజు, ఆగమన రాజు, నక్కా శాలం రాజు, బిషప్ ప్రేమభూషణం, పాస్టర్ సురేష్ జాన్సన్, పాస్టర్ ప్రసన్న కుమార్ తదితరులను సేవకులు పాల్గొన్నారు. క్రైస్తవులకు ఉన్నటువంటి గొప్ప మాధ్యమం ప్రార్థన. ఏ పరిస్థితులైనా సరే ప్రార్థన ద్వారానే సాధించుకోగలము, సాధిస్తామనే నమ్మకం, విశ్వాసం, నిరీక్షణ కలిగిన వారమై ఈ ప్రత్యేకమైనటువంటి మే 1వ తారీఖున ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులే కాదు, అనేక మంది సేవకుల పరిస్థితులను, అనేకమైనటువంటి పరిచర్యలను మరి ప్రార్థన ద్వారా భగవంతుడికి అప్పగించడానికి, తద్వారా ఖచ్చితంగా ఆయన ద్వారా సమాధానం పొందుతామని ఈ యొక్క ప్రార్థన ఏర్పాటు చేశాము. అందరూ బట్టి చాలా సంతోషిస్తూ వచ్చిన సేవకులందరికీ ప్రభు పేరిట మా కృతజ్ఞతలు. ప్రేయర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమాన్ని మేము పెట్టుకున్నాం. ప్రతి నెల 1వ తారీఖున ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఈరోజు దాదాపు 85 మంది సేవకులు ఈ ప్రార్థనలో పాల్గొన్నారు. మరి ఇది కేవలము రాష్ట్ర క్షేమం, అభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు పోలవరం అలాగనే అమరావతి పనులు తిరిగి ప్రారంభిస్తున్న ప్రధాని మోడీ గారికి, చంద్రబాబు గారికి వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీ వెనుక మా ప్రార్థనలు ఉన్నాయి. మీరు చేసే ప్రతి పనికి మా ప్రార్థనలు సహకారంగా ఉంటాయి. ఎందుకంటే మీరు సేవకులను గుర్తించి మీరు అన్ని విధాలుగా సహకారాలు అందిస్తున్నారు. మాకు ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి, వాటిని త్వరగా మీ దగ్గరకు వచ్చి చెప్పుకొని వాటిని నెరవేర్చుకోవడానికి మీరు అవకాశం కల్పించాలని కోరుతూ, మరి ప్రే ఫర్ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేస్తూ, మా ప్రార్థనలతో ఆ రాష్ట్రం అభివృద్ధి ముందుకు వెళ్తుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో దైవవర్తమానం అందించినటువంటి దైవజనులు నాదం గారికి ఒకే మాట చెప్తాను. చాలా సంవత్సరాలుగా మైనారిటీ అనేటువంటి పేరుతో క్రైస్తవులకి ఎంత మేలు జరిగింది అని ఆలోచన చేశాం. మైనారిటీ వ్యవస్థ ఉన్నమాట వాస్తవమే, కానీ దానివల్ల క్రైస్తవులకు, ముఖ్యంగా క్రైస్తవ్యాన్ని ముందుకు నడిపించే సేవకులకు, వారి కుటుంబాలకు, వారి బిడ్డలకి ఏమైనా మేలు జరిగిందా? అబ్రహాం గారు మొన్న తెలియజేశారు. అందులో సేవకులే కూడుకుంటున్నారు అనే సంగతి. సేవకులుగా కూడుకుంటున్నామంటే మనము ఒక ప్రత్యేకమైన బాధ్యతనే కలిగి ఉండాలి. సాధారణ మనుషులందరికన్నా కూడా మన బాధ్యత అది భిన్నమైనది. ఆ బాధ్యతను మనం కొనసాగిస్తున్నప్పుడు మనం ఏం చేస్తుంటాం, నేను మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, సువార్తను ప్రజల యొద్దకు తీసుకువెళ్తుంటాం. మన ప్రధానమైన బాధ్యత అదే. క్రీస్తుని గురించిన వర్తమానంలో ప్రజలకు తెలియజేయడం. ఈ వర్తమానంలో తెలియజేస్తున్నప్పుడు మనకి మార్గ మధ్యలో కొన్ని బాధ్యతలు ఉంటాయి, కొన్ని ఆటంకాలు ఉంటాయి. కుటుంబ బాధ్యతలు, అలాగే ఒత్తిళ్లు. కార్మికులకు ఏ సమస్య వచ్చినా తాను అండగా ఉంటారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు భరోసా ఇచ్చారు. కాకినాడ నగరంలో గల వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగిన మేడే వేడుకల్లో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని మేడే జెండాను ఆవిష్కరించి కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. కాకినాడ జగన్నాథపురంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదురుగా గల న్యూస్ ఐ కన్యకా పరమేశ్వరి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని మేడే జెండాను ఆవిష్కరించారు. ఆటో యూనియన్ నాయకులు మేడే శుభాకాంక్షలు తెలిపారు. అక్కడి నుండి కాకినాడ వార్ఫ్ రోడ్లో గల మినీ వ్యాన్స్ అసోసియేషన్ వద్ద జరిగిన మేడే వేడుకల్లో సిటీ ఎమ్మెల్యే వనమాడి పాల్గొనేందుకు రాగా సంఘం నాయకులు ఘన స్వాగతం పలికారు. మేడే జెండాను ఎమ్మెల్యే ఆవిష్కరించి కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. అక్కడి నుండి ఇది కాకినాడ మినీ గూడ్స్ ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ వెల్ఫేర్
వెంకటేశ్వర అసోసియేషన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో సిటీ ఎమ్మెల్యే వనమాడి పాల్గొనేందుకు రాగా సంఘం అధ్యక్షులు ఎలుగుబంటి వెంకటరమణ, కార్యదర్శి చాట్ల గురుమూర్తులు ఘన స్వాగతం పలికారు. మేడే జెండాను ఎమ్మెల్యే వనమాడి ఆవిష్కరించారు. అనంతరం కార్మికులు ఈస్టమ్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు పరిమళ వీర వెంకట సత్యనారాయణ, రాజా, కేవీవి సత్యనారాయణ, దుర్గాప్రసాద్, సత్యబాబు, వీరబాబు, వెంకటరమణ, లోవరాజు, ఖాన్, ప్రవీణ్ కుమార్, చినకొండలు పాల్గొన్నారు. అక్కడి నుండి లారీ మోటార్ వర్కర్స్ యూనియన్, వినాయక డీప్ వాటర్ పోర్ట్ వర్కర్స్ యూనియన్ కార్యాలయం వద్ద జరిగిన మేడే వేడుకల్లో ఎమ్మెల్యే వనమాడి పాల్గొని మేడే జెండాను ఆవిష్కరించారు. అక్కడ నుండి సూర్యనారాయణపురంలో గల స్టీవ్ డోర్స్ అసోసియేషన్ వద్ద జరిగిన మేడే వేడుకల్లో పాల్గొనేందుకు రాగా యూనియన్ నాయకులు పితాని నూకరాజు ఘన స్వాగతం పలికారు. మేడే జెండాను ఎమ్మెల్యే వనమాడి ఎగరవేశారు. అక్కడ నుండి లక్ష్మీ డీప్ వాటర్ పోర్ట్ వర్కర్స్ యూనియన్ కార్యాలయం వద్ద జరిగిన మేడే వేడుకల్లో సిటీ ఎమ్మెల్యే వనమాడి పాల్గొనేందుకు రాగా యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు పట్టాదాన్ లక్ష్మి, పాలెపురాజులు ఘన స్వాగతం పలికారు. మేడే జెండాను ఎమ్మెల్యే వనమాడి ఎగరవేశారు. అక్కడ నుండి స్టిచ్చింగ్ వర్కర్స్ యూనియన్ కార్యాలయం వద్ద జరిగిన మేడే వేడుకల్లో సిటీ ఎమ్మెల్యే వనమాడి పాల్గొన్నారు. అలాగే దేవాలయం వీధిలో గల మెడికల్ షాప్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన మేడే వేడుకల్లో సిటీ ఎమ్మెల్యే వనమాడి పాల్గొని మేడే జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్మికుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు గదుల సాయిబాబా, టీడీపీ నగర అధ్యక్షులు మల్లెపూడి వీరు, నాయకులు చంద్రపూడి రవి తదితరులు పాల్గొన్నారు. మేడేని పిఠాపురంలో వాడవాడలా కార్మికులు ఘనంగా నిర్వహించారు. పిఠాపురం సిఐటియు, సిపిఎం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పిఠాపురం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పిఠాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నుండి పిఠాపురం ఉప్పాడ సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది. దారి పొడవునా మేడే నినాదాలతో మారుమోగింది. పిఠాపురం ఏఐటీసీ ఆధ్వర్యంలో మేడేని ఘనంగా నిర్వహించారు. కార్మిక నాయకులు సాక రామకృష్ణ, వివిఎస్ రెడ్డి పారిశుద్ధ్య కార్మికులతో కలిసి మేడే జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో కుంచె చిన్న, కోనేటి రాజు, కర్ణం విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. మేడేని ఈ సెలవు దినంగా ప్రకటించాలని మేము ఏఐటీసీగా డిమాండ్ పెడతా ఉన్నాం. అదేవిధంగా కార్మికుల హక్కులన్నీ కాలరాయబడుతున్నాయి. ప్రభుత్వాలు కార్మికుల దృష్టి మీద దృష్టి పెట్టాలని మేము కోరుతా ఉన్నాం. ఇక్కడ దేశంలో పరిశ్రమలన్నీ కూడా కుంటుబారిపోయి కార్మికులకి ఉపాధి లేక అల్లాడుతూ ఉన్నాడు. అందుకని కార్మికులకి ఉపాధి కలిగేలాగున పరిశ్రమలు తీసుకురావాలి. ఇవాళ ఆర్థిక వ్యవస్థతో కార్మికుడు కొట్టిమెట్లాడుతూ ఉన్నాడు. జీవనోపాధి లేక అల్లాడుతూ ఉన్నాడు. అందుకని ప్రభుత్వాలు దీని మీద ఆలోచన పెట్టి జీవనోపాధి కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కనీస వేతనాలు ప్రకటించాలి. శ్రమ దోపిడీ కాకుండా 8 గంటల పని దినాలతోనే చేయించాలని ఇవాళ ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తాం. మేడే సందర్భంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు క్యాంప్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులను సత్కరించి వారికి స్వీట్ బాక్సులు పంపిణీ చేశారు. మేడే సందర్భంగా ఎంపీ సానా సతీష్ బాబు ఒక ప్రకటనలో కార్మిక వర్గం పక్షాన్ని నిలబడి వారికి మేలు చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, అందులో భాగంగా నాలా చట్టం రద్దు, ఉచిత ఇసుక, భవన నిర్మాణాలకు లేఅవుట్లకు అనుమతులు సరళతరం చేయడం వంటి నిర్ణయాలతో నిర్మాణ రంగంలో లక్షల మంది జీవితాలకు భద్రత కల్పిస్తుందని, అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు నిర్మించడం, ముఖ్యంగా కాకినాడలో స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అన్ని ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలకు కావాల్సిన ఉద్యోగులను తీర్చిదిద్ది ఉపాధి అవకాశాలు సృష్టిస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో ఆఫీస్ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి, వెన్నపు చక్రధరరావు, నిలకుర్తి వెంకటేశ్వరరావు, బౌళ కృష్ణమోహన్, చీకట్ల వెంకటేష్, డిఆర్యూసీసీ సభ్యులు ముత్యాల అనిల్, భారత్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ బండి నరేంద్ర, లాయర్ దుర్గా ప్రసాద్, బాబ్జీ, నరాల్శెట్టి సూరిబాబు, యాళ్ల చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. అయితే మేడే రోజు కూడా చాలామంది కార్మికులకి ఉదయాన్నే పనులు చెప్పి వాళ్ళకి ఉన్న మేడే అవకాశాలను కూడా చాలామంది అధికారులు లాగేసుకుంటున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇంకోటి ఏమిటంటే సీపోర్ట్స్ లిమిటెడ్లో కానీ, అట్లాగే ఫ్యాక్టరీస్లో కానీ, అట్లాగే కార్పొరేషన్లో, పంచాయతీల్లో పనిచేస్తున్న శానిటేషన్ సిబ్బందికి ఈ మేడే రోజు వారి మాటగా ఒకటే చెప్పదలుచుకున్నానండి. ఎంతోమంది అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్మికులకు కానీ, అట్లాగే కార్పొరేషన్లో పనిచేస్తున్న శానిటేషన్ సిబ్బందికి కానీ నెల జీతాలు అందడం లేదని వారు బాధతో వాపోతున్నారండి. ఇది సతీష్ బాబు గారి ద్వారా మీడియా ప్రతినిధులకి లేదా అధికారులకి దృష్టికి తీసుకెళ్లవలసిందిగా మన ఇన్ఛార్జ్ అయిన లక్ష్మణమూర్తి గారికి, అలాగే చక్రధరరావు గారికి తెలియపరుస్తున్నానండి. అయితే మేడే రోజు వీరందరూ కలిసి పండగగా జరుపుకునే రోజు కాబట్టి వీరికి ఇంతకు మించి మనం సన్మానం చేసి పంపించాలి తప్ప ఇంతకు మించి మనం ఇబ్బంది పెట్టకూడదని
ఈ సందర్భంగా మనందరికీ తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన చక్రధర గారికి అలాగే లక్ష్మణమూర్తి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కార్మికుల శ్రేయస్సు కోసం పోరాడేందుకు ఎల్లప్పుడూ రాజీవ్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ముందుంటుందని యూనియన్ జాతీయ అధ్యక్షులు కొల్లా ప్రసాద్ వర్మ పేర్కొన్నారు. జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ లో రాజీవ్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఆవిర్భావ సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర, జిల్లాల, పట్టణ కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరి రామ్మోహన్, ఉపాధ్యక్షులుగా లంకే ఫకీర్ రాజు, ఉమ్మడి సురేంద్రనాథ్, కార్యదర్శులుగా కదిరి జగన్నాథం, కుక్కలపోతు రాజు యాదవ్, ట్రెజరర్ నులుకుర్తి రాజు, విశాఖ జిల్లా అధ్యక్షులుగా కొక్కుల కన్నబాబు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా తోరాల శ్రీనివాస్, అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడిగా మోర్తా సోబబాబు, కాకినాడ సిటీ మరియు రూరల్ అధ్యక్షుడిగా తుమ్మలపల్లి చిన్నాలకు నియామక పత్రాలను అందించడం జరిగింది. సందర్భంగా వ్యవస్థాపక ఫౌండర్ కోలా ప్రసాద్ వర్మ మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసమే రాజీవ్ నేషనల్ ట్రేడ్ యూనియన్ పనిచేస్తుందని తెలిపారు. చేశాను. ప్రస్తుతానికి ఆంధ్ర బాడీ చేశాను, విశాఖపట్నం బాడీ చేశాను, అంబేద్కర్ జిల్లా కోనసీమ చేశాను, రాయమండ్రి జిల్లా చేశాను, కాకినాడ జిల్లా చేశాను. అతి త్వరలో తెలంగాణ కూడా వేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వేసిన తర్వాత ఈ ఆర్ఎన్టీఏసీ యొక్క విషయాలన్నీ మేము బయట చెప్తాము. ఈ బాడీ ఫీడ్బ్యాక్ వచ్చింది చెప్తాం. ప్రస్తుతానికి ఈ రాష్ట్ర బాడీ, ఈ జిల్లా బాడీ, ఈ టౌన్ బాడీని ఒక పత్రికా ప్రకటన తెలియజేస్తాం. మీ ద్వారా ఈ ప్రజలు తెలియజేయండి. ప్రజలు తెలియజేయ కారణం ఏంటంటే మాకేంటి న్యాయం అనేది కార్మికవర్గం కూడా చూడాలి, ఆర్ఎన్టీసీ తరపుని చెప్పి నేను అనుకోవడం జరుగుతుంది. కాబట్టి నేను వేళ మొదలుపెట్టాను దీనికి మీరు కూడా పాత్రికేయులు కూడా వన్ ఆఫ్ ది ఎంప్లాయీసే. మీకుండే ప్రాబ్లమ్స్ కూడా మాకు తెలిసి మేము కూడా పాల్గొన్నాం గతంలో. మీరు మాకు సహకరించాలి. సహకరిస్తేనే జనాలు తెలిస్తేనే న్యాయమైన పోరాటంలో న్యాయం జరుగుతుంది చెప్పేసి నా ఉద్దేశంగా మీకు తెలియజేసుకుంటాను. ట్రేడ్ యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది. ద ఫౌండర్ మన కోలా ప్రసాద్ గారు. ఇది 5-6 సంవత్సరాల మటు కూడా ఆల్రెడీ యాక్టివిటీ జరుగుతున్నాయి. కాకినాడ సిటీలో వాటర్స్ కానీ, తర్వాత వేస్ట్ ఫ్యాక్టరీస్ కానీ, అదేవిధంగా మన ఫారెన్లో జరిగిన విషయం కానీ ఆల్రెడీ మేము ఎవరన్నా మా దగ్గరికి వస్తే వాళ్ళని తీసుకుని మన కమిషనర్ ఆఫీస్కి వెళ్ళటం, లేబర్ కమిషనర్ ఇవన్నీ కూడా యాక్టివ్ జరుగుతుంది. ఈరోజు ఉద్దేశించి అంటే మేడే గురించి కానీ కార్మికులకి, కర్షకులకి జరిగే ఈ పోరాటంలో ఈ రాజీవ్ నేషనల్ ట్రేడ్ యూనియన్ ఎప్పుడు వెంటనే ఉంటుందని చెప్పి నమస్కారం. ఇది నేషనల్ వైడ్ 29 రాష్ట్రాల్లో మా బాడీ కమిటీలు వేసి మరి అక్కడున్న ఫ్యాక్టరీలు కానివ్వండి, మరి ఇంకా కార్మిక సంఘాలకు ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళకి న్యాయం చేయడానికి మా టీం అంతా అహర్నిశలు కృషి చేస్తామని, మేము కార్మికుల కోసమే ఇక్కడ ఈరోజు ఈ వ్యవస్థను మేము స్టార్ట్ చేస్తాం. వాళ్ళ కోసం మేము ఏ త్యాగానికైనా మేము రెడీగా ఉంటాం. వాళ్ళకి న్యాయం జరగడమే ఈవేళ మేము మా ఉద్దేశం. అందుకని మరి ఈ సందర్భంగా నాకు ఈ స్టేట్ వైస్ చైర్మన్గా పదవి ఇవ్వడంచినందుకు గాను మా చైర్మన్ వర్మ గారికి, మా సెక్రటరీ మా రామ్మోహన్ గారికి, మరి తదితర పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈరోజు కార్మిక సంఘాల కార్మికులకు అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు. ఎలాగైనా సరే కార్మికులకు న్యాయం జరగాలి. కార్మికులకు న్యాయం జరగాలంటే ఏం చేయాలి అనే ఆలోచనలోంచి పుట్టింది ఆర్ఎన్టీఏసీ. ఈ ఆర్ఎన్టీఏసీకి ఎఫిలియేషన్ కావాలి. ఎఫిలియేషన్ అంటే మేము కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ మేము మెయిల్స్ ద్వారాను, లెటర్స్ పూర్వకంగా కూడాను ఇన్ఫామ్ చేశాము. అది అతి త్వరలో దాన్ని కూడా మేము ముందుకు తీసుకెళ్ళి ఆ ఎఫిలియేషన్ కూడా పొందుతాం ఖచ్చితంగా. ఇక్కడ నా పేరు వల్లూరి రామ్మోహన్. నేను జనరల్ సెక్రటరీగా, స్టేట్ బాడీలో జనరల్ సెక్రటరీగా అపాయింట్ అయ్యాను. మిగతా వాళ్ళు కూడా కొంతమంది ఇంకా టౌన్ బాడీ, జనరల్ బాడీ కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా వర్మ గారి చేతుల మీదుగా మేము అపాయింట్ చేసాం. ఈ కార్యక్రమాల్లోనూ ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఈరోజు మనం సమస్యల గురించి కాదండి, మేము పరిచయం చేసుకోవడం. అంటే మీ ద్వారా ప్రజలకి, కార్మికులకి కూడా మేమేంటి, ఆర్ఎన్టీసీ వాళ్ళు ఎవరు, వీళ్ళెవరు, ఆర్ఎన్టీసీ అంటే ఎవరు అనేది తెలియడం కోసం ఈరోజు ఈ పరిచయ కార్యక్రమం చేస్తున్నాం. మిగతా కార్యక్రమాలు మిగతా వాళ్ళని కూడా మీకు పరిచయం చేయబడుతుంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ
కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. కాకినాడ యాంకరేజ్ పోర్టులో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ పాత పోర్టు రైల్వే స్టేషన్ వద్ద ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ షోర్ లేబర్ యూనియన్ అధ్యక్షులు రాంబాబు అధ్యక్షతన జరిగిన మేడే వేడుకల్లో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని మేడే జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే వనమాడి మాట్లాడారు. యాంకరేజ్ పోర్టులో నెలకొన్న సమస్యలను యూనియన్ నాయకులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులతో వెళ్లి పరిశీలించి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన కాకినాడలో ఈఎస్ హాస్పిటల్కి ఆ రోజున దత్తాత్రేయ గారిని తీసుకొచ్చి 100 కోట్లతో హాస్పిటల్ నిర్మించడానికి శంకుస్థాపన చేస్తాం. ఈ రోజు హాస్పిటల్ కట్టుకున్నాం ఈ రోజున. అలా కార్మిక కోసం అన్ని రకాలు కూడా అభివృద్ధి చెందడం కోసం, వాళ్ళకి అండగా ఉండడం కోసం అనేక నిర్ణయాలు తీసుకున్నాం. ఆ రిజల్ట్స్ ఇప్పుడు కనిపిస్తుంది మాకు అందరు కూడా. ఈరోజు అదే కాకుండా ఈరోజు కొంటే ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పోర్ట్ అండ్ షోర్ లేబర్ యూనియన్ కానీ ఇక్కడ వాళ్ళందరూ కూడా ఈ కాకినాడ యాంకరేజ్ పోర్ట్ డిపార్ట్మెంట్ మీదే వీళ్ళు జీవిస్తూ ఉంటారు. కానీ ఎన్నో సంవత్సరాలుగా జీవిస్తున్నప్పుడు కూడా ఇక్కడ ఇంకా అరకొర సదుపాయాలే కనిపిస్తున్నాయి. ఈ రోజున అక్కడ ఎండలో ఉంటారు, వానలో తడుస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి అక్కడ చేసే చోట కనీసం నీడకి షెడ్ కూడా లేవండి. కనీసం మంచినీళ్ళు తాగాలంటే మంచినీళ్ళు కూడా అక్కడ ప్రొవైడ్ చేయలేకపోయారు. ఆ రోజు నేను చెప్పాను, నేను ఎమ్మెల్యే కూడా ప్రొవైడ్ చేయడానికి ప్రాణాలకు సిద్ధం చేస్తాం, కానీ చేయలేకపోయారు. 5 సంవత్సరాలు నిర్లక్ష్యం చేస్తే చేయలేకపోయారు. ఈరోజు చేయవలసిన బాధ్యత ఉంది. ఎవరైతే ఈరోజు అక్కడ కార్మికులు పనిచేస్తున్నారో అక్కడ షెడ్లు కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ అన్నీ ఇవ్వడం కోసం మనం టోటల్ అధికారులతోటి అందరితో కూడా ఇన్స్ట్రక్షన్ చేసి వీళ్ళతో కూడా కలిసి ఎక్కడ చేస్తే బాగుంటుందో ఆలోచన చేసి అక్కడ చేయడానికి ఏర్పాటు చేస్తాను మీ ద్వారా తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో కూడా ఇక్కడ యాంకరేజ్ పోర్ట్ కానీ డీపోర్ట్ పోర్ట్ కానీ ఎక్కువ పని వచ్చేలాగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది. అందరికీ పని కల్పించేలా కూడా కృషి చేస్తుందని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, లయన్స్ క్లబ్ కాకినాడ డైమండ్ జూబ్లీ ఉత్సవాలను పురస్కరించుకుని వీధి వ్యాపారులకు ఎండా వానల నుండి రక్షణ పొందేందుకు కాకినాడ నగరంలో 100 గొడుగులు పంపిణీ చేసినట్లు లయన్స్ క్లబ్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ కోకుల సెంటర్లో గల డేగల్ ట్రేడింగ్ కార్పొరేషన్ వద్ద లయన్స్ క్లబ్ కాకినాడ ఆధ్వర్యంలో వీధి వ్యాపారులకు గొడుగుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి డైమండ్ జూబ్లీ ఉత్సవాల చైర్మన్ దేగల రమేష్ అధ్యక్షత వహించగా డాక్టర్ బాదం బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని వీధి వ్యాపారులకు గొడుగులు పంపిణీ చేశారు. అనంతరం క్లబ్ సభ్యులు భానుగుడి సెంటర్లో వీధి వ్యాపారులకు గొడుగులు పంపిణీ చేశారు. డాక్టర్ బాలకృష్ణ, డేగల రమేష్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో జిఎల్ జగన్నాథరావు, రామసుబ్రహ్మణ్యం, ఎంవీఆర్ మోహన్ కుమార్, పుల్వర్తి కుమార్, నేరెళ్ల మురళీకృష్ణ, రామసుబ్రహ్మణ్యం, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ కాకినాడ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా వీధి వ్యాపారులకి 100 గొడుగుల దాకా మనం పంచడం జరిగింది. ఈ ఎండ నుంచి ఉపశమనం కలగడానికి, అలాగే మరి వర్షాకాలంలో వర్షం బారిన పడకుండా ఉండడానికి. దాంట్లో భాగంగా ఈరోజు భానుగుడి సెంటర్లో డేగల ట్రేడింగ్ కంపెనీ డేగల రమేష్ గారి షాప్ దగ్గర మరి ఇంకొక 10 గొడుగులు ఇవ్వడం జరిగింది అందరికీ కూడా. ప్రత్యేకంగా ప్రజలందరినీ కోరేది ఏంటంటే ఇది కూడా ఒక సేవా కార్యక్రమం పెట్టుకుని అందరూ కూడా ఈ వ్యాపారులను కూడా వారికి పనికొచ్చే ఎలాంటి గొడుగులు కానీ లేకపోతే ఇంకా అవసరమైన కూడా ఇవ్వాలని చెప్పి మనం కోరుకుంటున్నాను. అలాగే లయన్స్ క్లబ్ కాకినాడ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ చాలా అద్భుతంగా నిర్వహించాం. ఈ అద్భుతంగా నిర్వహించిన దాంట్లో ఇదొక సేవా మహోత్సవం ఇది ఒక భాగం. మొన్నే మరి 47 కుట్టు మిషన్లు, వెట్ గ్రైండర్స్, క్యాలిపర్స్, అదే ఒక ఇస్త్రీ చేసుకునే బండి, ఇవన్నీ కూడా ఇచ్చాం. దాంతోపాటే ఇది కూడా ఒక సేవా కార్యక్రమంగా భావించి మా సభ్యులందరూ కూడా ముందరకు వస్తున్నారు. ఈ 60 ఏళ్ళు ఇదే స్ఫూర్తితో, ఈ 60 ఏళ్ల స్ఫూర్తితో 75 ఏళ్ళ దాకా కొనసాగాలని, కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేయాలని చెప్పి కోరుకుంటూ, లయన్స్ క్లబ్ కాకినాడ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్లో భాగంగా మొన్న 27వ తారీఖు ఆదివారం చాలా పెద్ద సేవా మహోత్సవం ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ సేవా మహోత్సవం డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా చాలా అద్భుతంగా జరిగాయి. అందులో భాగంగానే కంటిన్యూస్ ఇంకా ఇది అంబ్రెలాస్, స్ట్రీట్ వెండర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అన్నింటినీ కూడా మ్యాక్సిమం మొత్తం స్పాన్సరింగ్ అంతా కూడా మా క్లబ్ మెంటర్ అనేది డాక్టర్ బాదం బాలకృష్ణ గారు చేయడం జరిగింది. మా క్లబ్ సభ్యులందరం కూడా చాలా కొంచెం కార్యక్రమం చేశాం. ఈ కార్యక్రమంలో
సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ మా టీంకి, అలాగే మా ఇన్స్పెక్టర్ మోహన్ కుమార్ గారికి, వారి టీంకి, మొత్తం అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇది ఇంత సక్సెస్ అవడానికి మమ్మల్ని వెనకత నుండి నడిపించినటువంటి మా క్లబ్ మెంటర్ బాదం బాలకృష్ణ గారికి మరొకసారి మా కంపెనీ తరఫున, మా అందరి తరఫున కూడా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు సమస్యలను పరిష్కరించి వారికి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ డిమాండ్ చేశారు. కాకినాడ వీరకమల్ సెంటర్లో ఏఐటీయూసీ నగర కార్యదర్శి టి అన్నవరం అధ్యక్షతన భవన నిర్మాణ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ అరుణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం కేక్ కట్ చేసి పారిశుద్ధ్య కార్మికులు మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తోకల ప్రసాద్ మాట్లాడుతూ కార్మిక చట్టాలను అమలుపరచడంలో ప్రభుత్వం విఫలమవుతున్నాయని, కార్మికుల హక్కుల సాధనకు ఐక్య పోరాటాలే శరణ్యమన్నారు. అనంతరం తోకల ప్రసాద్ కేక్ కట్ చేసి కార్మికులకు కేకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనిపల్లి అప్పన్న, లక్ష్మణ్, శ్రీనివాస్, సత్యనారాయణ, దుర్గమ్మ, పాపమ్మ, ఉమా కార్మికులు పాల్గొన్నారు. 4 లేబర్ కోడ్స్ను తక్షణమే రద్దు చేయాలని, కనీస వేతనాల 35,000 రూపాయలు అమలు చేయాలని, అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు పర్మనెంట్ చేయాలని తదితర డిమాండ్ల సాధనకే ఈ యొక్క కార్యక్రమం చేస్తా ఉన్నాం. అలాగే ఈ మేడే అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మేడే వేడుకలు. ఇలాంటి మేడే సందర్భంగా కార్మికులకు పూర్తి స్థాయిలో సెలవులు అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కార్మికులకి అలాగే సంక్షేమ బోర్డు పూర్తి స్థాయిలో పునరాలోచన చేసి సంక్షేమ బోర్డు యథావిధిగా పనిచేసే విధంగా సహాయం చేయాలని కోరుతున్నాం. అలాగే ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇలాంటి వేడుకలు ఎన్నెన్నో ఘనంగా జరుపుకునేలాగిన ప్రభుత్వం కార్మికులపై దృష్టి సారించి తక్షణమే లేబర్ కోడ్స్ రద్దు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో ఐఎన్టీసీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంఘం సీనియర్ నాయకులు జయచంద్ర అధ్యక్షతన జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథిగా టీఎన్టీసీ నాయకులు సంఘం గౌరవ అధ్యక్షులు సబ్బతి ఫణేశ్వరరావు పాల్గొని మేడే జెండా ఆవిష్కరించి కార్మికులు మేడే శుభాకాంక్షలు తెలిపారు. సంఘం సిటీ అధ్యక్షులు బొంతు శ్రీనివాసరావు మాట్లాడుతూ సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయడం జరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో ఎస్ఓ విజయలక్ష్మి, సువర్ణరాజు, రాజామణి పెద్ద సంఖ్యలో సంఘం సభ్యులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఎందుకంటే నేను ఐఎన్టీసీలో ఉన్నప్పుడు నేను నిరంతర పోరాటంగా కార్మికుల కోసం ఒక క్యాంటీన్ అయితే నేను అప్పుడు అఫీషియల్గా శాంక్షన్ చేయించడం జరిగింది. అదేవిధంగా అప్పుడు కూడా ఏ సమస్య వచ్చినా నేను జెండాతో పని లేకుండా కార్మికులు కష్టం ఉంటే రావడం అనేటువంటి కార్యక్రమంలో నేను ఎప్పుడు వెనకడగేయలేదు. అదే ప్రక్రియ ఎప్పుడు జరుగుతోంది. నేను మన ఐఎన్టీసీ నుంచి వెళ్ళిపోయినా కానీ, నేను టీఎన్టీసీలో ఉన్నా కానీ నన్ను ఈ యూనియన్కి గౌరవ అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం వల్ల నేను ఎంతో గర్వపడుతూ మరి ఈ యూనియన్ సభ్యులకి, మరి కార్యవర్గ సభ్యులకి, ప్రతి కార్మికులు కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. ఎందుకంటే మనకి కార్మిక సమస్య ప్రధాన అజెండా, హక్కు సాధన ప్రధాన లక్ష్యం. అటువంటి కార్యక్రమంలో వెళ్ళడం కోసం మరి అందరూ కలిసికట్టుగా మరి కార్మికులారా ఏకం కండి, సమస్య పరిష్కారమే మన లక్ష్యంగా పనిచేద్దాం అనే నినాదాన్ని మనం తీసుకెళ్లవలసిన అవసరం ఉంది. ప్రభుత్వంతో మనం దెబ్బలాడైనా సరే కార్మిక సంఘాలన్నీ ఏకమయ్యి సమస్యలు పరిష్కరించడంగా ఆలోచన చేయాలి తప్ప జెండాకు ప్రయారిటీ ఇవ్వకుండా పనిచేయడంలో నేను ముందుంటానని చెప్పేసి అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉంటాను. అదేవిధంగా జయచంద్ర గారు కానీ, రాజు గారు కానీ, మేడం గారు అందరూ కూడా నాకు సుపరిచితులే. వీళ్ళ యొక్క సమస్యలు కూడా నాకు ఐడియా ఉంది. నేను కొత్తగా నన్ను నియమించారు కాబట్టి వీళ్ళ సమస్యల మీద ఎప్పుడైనా సరే ఏ అవసరం ఉన్నా, ఏ సమస్య వచ్చినా సరే నేను అందుబాటులో ఉంటాను. సమస్య పరిష్కార దిశగా పెద్దల్ని, సీనియర్స్ని అందరినీ కూడా కలుపుకొని అది పరిష్కారం అయ్యే వరకు కూడా నేను పోరాటం చేస్తానని చెప్పి నా సభ్యులందరి తరఫున ఈ మేడే సందర్భంగా తెలియజేస్తున్నాను. అనారోగ్యంతో బాధపడుతూ మంచాన పడ్డ కార్మికుడికి సాయం అందించేందుకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ముందుకొచ్చింది. అందులో భాగంగా కాకినాడ శ్రీరామ్ నగర్లో గల కార్మికుడు శ్రీనివాస్ ఇంటికి సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ వెళ్లి పరామర్శించి వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. కుటుంబ పెద్ద మంచాన పడటంతో వారికి చేతులు అందించేందుకు ఫౌండేషన్ తరపున తలాటం హరీష్ నెలకు సరిపడా బియ్యం బస్తా, నిత్యావసర సరుకులు అందించారు. ఈ సందర్భంగా తలాటం హరీష్ మాట్లాడుతూ శ్రీనివాస్కు మెరుగైన వైద్యం చేయించేందుకు ఫౌండేషన్ తరపున కృషి చేస్తామని చెప్పారు. 6 months అయిందని ఆయనకు ఇంకా వైద్యం చేస్తే రికవర్ అవుతారు. మనకు రైట్ సైడ్ అంతా హ్యాండ్స్ కురుకాలు అండి దానివల్ల ప్రాబ్లం వచ్చింది. ఆయనకి కొంచెం ఫిజియోథెరపీ చేయడానికి మన సానదుల్ ఫౌండేషన్ ద్వారా చేస్తామని మాట ఇచ్చాను మీకు కంపల్సరీ. ఆయన ఇప్పుడు పెద్ద దర్బార్లో కూడా మొన్న ఇచ్చారు. మెరుగైన వైద్యం గురించి కూడా మేము పెద్ద దర్బార్లో కూడా వీరికి
మామూలు మెసేజ్ కూడా వచ్చిందంటే ఫ్యూచర్లో ఇకైనా ఏ పరంగా హెల్ప్ చేద్దామని ఆయన వాళ్ళు కూడా అంటున్నారు. ఇక తర్వాత ఫ్యూచర్లో మనకు బాగా తెలిసిన అతను కాబట్టి మనం చేసి పెడదామని ఈ సార్కి ఏదైనా మామూలుకి మన నెలకు వచ్చిన కాడికైనా వాళ్ళకి మన ఫౌండేషన్ ద్వారా కొంచెం హెల్ప్ఫుల్గా మేము ఉంటాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని ఐఎన్టీసీ కార్మిక సంఘాల అధ్యక్షులు తాళ్లూరి రాజు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో సాంబమూర్తి నగర్లో ఐఎన్టీసీ కార్యాలయంలో 139వ మేడే వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఐఎన్టీసీ కార్మిక సంఘాల అధ్యక్షులు తాళ్లూరి రాజు ఆధ్వర్యంలో మేడే వేడుకలు జరిగాయి. ఐఎన్టీసీ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పేదలకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తాళ్లూరు రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు దాట్ల గాంధీరాజులు మాట్లాడుతూ ప్రపంచ కార్మికులారా ఏకం కండి, కార్మిక చట్టాల పరిరక్షణకే సంఘటిత ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐఎన్టీసీ ఉపాధ్యక్షులు రమాదేవి, కాకినాడ ఎం రవి, చైతన్య, టి పుష్కల, నాయకులు పిల్లి చిన్న, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చేసేటటువంటి పరిస్థితుల్లో 18వ దశకంలో మొదటగా అమెరికా, అదేవిధంగా ఇతర దేశాల్లో మొదట ఈ యొక్క మేడే రోజున ఈ యొక్క కార్మికుల హక్కుల కోసం పోరాటం చేయడం జరిగింది. ఇకపోతే మన భారతదేశంలో 1920వ దశకంలో మొట్టమొదటిసారిగా చెన్నైలో ఉన్నటువంటి హైకోర్టును కార్మికులు ముట్టడించి వారి హక్కుల కోసం పోరాటం చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ప్రపంచవ్యాప్తంగా మేడే ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నారు. మేడే అంటే కేవలం కార్మికులకు సంబంధించినటువంటి హక్కుల కోసం, వారి భద్రత కోసం, వారు చేసినటువంటి కష్టానికి ప్రతిఫలం కోసం మాత్రమే నిరంతరం కార్మికులు పోరాటం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కార్మిక సంఘాల్లో ఈరోజు దేశంలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి సంఘం ఐఎన్టీయూసీ. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఐఎన్టీయూసీ అనేకమైనటువంటి పోరాటాలు చేయడం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికుల పక్షాన నిలబడినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయినటువంటి ఐఎన్టీయూసీకి దక్కుతుంది. ఈరోజు కాకినాడ మన తూర్పుగోదావరి జిల్లాలో గడిచిన మూడు దశాబ్దాలుగా కార్మికుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షుడైనటువంటి తాళ్లూరు రాజు గారిని ఈ సందర్భంగా నేను అభినందిస్తూ వారికి మేడే శుభాకాంక్షలు, కార్మికులకి మేడే శుభాకాంక్షలు. ఐఎన్టీసీ ఫౌండేషన్ డే మరి ఆ రోజు తప్పకుండా అంతా కూడా మరి ఈ యొక్క కార్మికులే కాదు, మరి అన్ని రంగాల్లో కూడా కార్మికులు పాల్గొని ఆ సభకు ఇచ్చేస్తారు. దాన్ని కూడా జయప్రజలను కోరుకుంటూ, అలాగే డాక్టర్ జి సంజీవ్ రెడ్డి గారి నాయకత్వంలో ఆల్ ఇండియా ఐఎన్టీసీ మరి ఆయన అధ్యక్షులు, అలాగే ఫార్మర్ మినిస్టర్, అలాగే మరి నేషనల్ ఆల్ ట్రేడ్ యూనియన్స్ సమైక్య చైర్మన్ జి సంజీవ్ రెడ్డి గారు, అలాగే రాజ్యసభ సభ్యులు ఫార్మర్. కాబట్టి మరి ఆయన నాయకత్వంలో మరి ఇంతవరకు కూడా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి మరి ఆయనకి ఈ సందర్భంగా మేము తెలియపరుచుకుంటాం. 139వ మేడే సందర్భంగా మేము శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాం సంజీవ్ రెడ్డి గారికి. అలాగే కార్మికులందరూ కూడా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాం. మరి ఇప్పుడు మనకి మన కార్మిక సంఘాల్లో మరి ఎన్నడూ కూడా పాల్గొని మా వెన్నంటూ ఉండి మా యొక్క సభలను కూడా ఉచ్చేతపరిచి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి సీనియర్ నాయకులు మరి గాంధీరాజు గారు కూడా రావడం జరిగింది. అలాగే ఎస్ఎస్ఎల్ నాయకులు, అలాగే మన సూర్యప్రకాష్ గారు, అలాగే ఖమ్మం రాజ్బాబు గారు, అలాగే మరి చిన్న గారు, రూరల్ ఐఎన్టీసీ కానీ రూరల్ కాంగ్రెస్ కానీ ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి చిన్న గారు కూడా రావడం జరిగింది. అలాగే గోవింద్ గారు, సత్య గారు, కానీ అందరి సమక్షంలో కూడా, అలాగే మరి మా ఐఎన్టీసీ ఉపాధ్యక్షులు రమాదేవి గారు, అలాగే గోవర్ధన్ గారు అంతా కూడా ఇవాళ కార్యక్రమానికి పారిశుద్ధ్య సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని, పిఠాపురం పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని పాడా పీడి చైత్రవర్షిని తెలిపారు. పాడా కార్యాలయానికి పారిశుద్ధ్యంపై వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన పాడా పీడి చైత్రవర్షిని పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావుతో కలిసి పిఠాపురం పట్టణంలో పర్యటించారు. అక్కడ నెలకొన్న పారిశుద్ధ్యం సమస్యపై కౌన్సిలర్ ముమ్మిడి సుజిత, ముమ్మిడి శ్రీనివాస్ పాడా పీడి చైత్రవర్షినికి వివరించారు. అదేవిధంగా సకలయ్య చెరువు వద్ద గల పారిశుద్ధ్య సమస్యపై కాళే విజయ్ కుమార్ పాడా పీడి చైత్రవర్షినికి వివరించారు. అంతర్జాతీయ శ్రామిక వర్గ పోరాట దినోత్సవం మేడే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం, అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఏఐఎఫ్టీయూ జెండాను పైళ్లమ్మ తల్లి భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు రాయుడు గోవింద్ ఆవిష్కరించి కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఏఐఎఫ్టీయూ జిల్లా నాయకులు తిరుమలశెట్టి వెంకటరమణ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఏపీఆర్సీఎస్ జిల్లా అధ్యక్షులు వల్లూరు రాజబాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. శ్రమజీవుల అండ ఎర్ర జెండా అని ఉద్ఘాటించారు. కార్యక్రమంలో నారాయణమూర్తి, గుడాల చార్లెస్, ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు రెడ్డి దుర్గాదేవి, ఏఐఎఫ్టీయూ నాయకులు
పోమరాజు, శ్రీను ప్రభాకర్, మగ్దం తదితరులు పాల్గొన్నారు. కూడా చాలా చట్టాలని నిర్వీర్యం చేసి చాలా చట్టాలని మరి కార్మిక హక్కులను కాలు రాస్తూ ఉన్నారు. అలాగే 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి మరి కార్మికుల్ని నయా బానిసలుగా చేస్తూ ఉన్నారు. అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజానీకం అనేక భారాల మీద అధిక ధరలు, అధిక పన్నులు వంటి భారాలు పెరిగిపోయాయి, అసమానతలు పెరిగిపోయాయి, అస్పృశ్యత పెరిగిపోయింది. అలాగే మహిళల మీద దాడులు, అలాగే ముస్లింల మీద దాడులు, అలాగే దళితుల మీద దాడులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మతోన్మాదం పెరిగిపోతూ ఉంది. ఈ మతం పేరుతో ఈ దేశంలో ఉన్నటువంటి సర్వ సంపదనంతటిని కూడా కార్పొరేట్ శక్తులు దోచిపెడతా ఉన్నారు. ప్రైవేట్ సంస్థలన్నీ కూడా మరి ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మరి ఇక ఆదివాసుల మీద దాడులు చేస్తూ ఉన్నారు, అలా మావోయిస్టుల మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఈ అడవి సంపదను కేవలం ఈ అడవి సంపదను అంతా కూడా కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పడానికే, ఆదివాసీలను బయటికి గంటడానికే ఈ యొక్క బేభత్సకరమైనటువంటి పరిస్థితులు తీసుకొస్తా ఉన్నారు. తక్షణమే ఆపరేషన్ కాగారు నిలిపివేయాలి, అడవులను కాపాడాలి, ఆదివాసులను రక్షించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పట్ల చిత్తశుద్ది ఉంటే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు కిర్ల కృష్ణారావు డిమాండ్ చేశారు. గురువారం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటీసీ బ్రాంచ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి స్వామిబాబు, కె మోహన్ రావుల ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా యూనియన్ గౌరవ అధ్యక్షులు కిర్ల కృష్ణారావు పాల్గొనగా విశిష్ట అతిథిగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ పాల్గొన్నారు. మేడే జెండాను కిర్ల కృష్ణారావు ఆవిష్కరించి కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం కోశాధికారి వి ప్రసన్న కుమార్, పెద్ద సంఖ్యలో యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఏఐటీసీ 1920లో ఏ కోణంలో ఉందో ఇవాళ కూడా అదే మౌలిక సిద్ధాంతాలతోటి నడుస్తూ ఉంది, ముందుకెళ్తూ ఉంది. అందుకే అది ఎప్పుడు జీవించే ఉంటుంది, అది ఎప్పుడు సేవలు చేస్తూనే ఉంటుంది, అది ఎప్పుడు త్యాగాలు చేస్తూనే ఉంటుంది, అది ఎప్పుడు కార్మికులకి అనేక హక్కుల్ని సాధించి పెడతా ఉంటుంది. అనుకున్నారు గవర్నమెంట్ పర్మనెంట్ కార్మికులు పక్కన పెట్టి కాంట్రాక్ట్ కార్మికులు పెట్టి లేకపోతే సెక్యూరిటీ గార్డులు పెట్టి రూపాయికో పాపాయికో పనిచేద్దాం అనుకున్నారు. కానీ ఇవాళ నేను ఒకే ఉదాహరణ చెప్తాను. ఇక్కడ ఇవాళ సెక్యూరిటీ గార్డులాగా కానివ్వండి, లేకపోతే హాస్పిటల్లో స్టాఫ్, మినిస్ట్రియల్ స్టాఫ్ కానివ్వండి, లేకపోతే టెక్నికల్ స్టాఫ్ కానివ్వండి, లేకపోతే ఏ స్టాఫ్ అయినా తీసుకోండి, ఎవరైతే కాంట్రాక్ట్ వర్కర్ గాను లేకపోతే అవుట్ సోర్సింగ్ వర్కర్ గాను వచ్చాడు ఆ వేళకి ఈ వాళ్ళకి హక్కులు వచ్చినాయా లేదా, పోరాటం వచ్చిందా లేదా? ఇవాళ వాళ్ళు అనుకున్నారు, మీ అధికారులు ఏమనేవారు మనల్ని, తుమ్మితే ఊడిపోయి ముక్కరా, మేము చెప్పిందే వినం, లేకపోతే తీసేస్తాం. ఇవాళ తీయమనండి ఒక్కడిని. నేను ఒకే ఒక ఉదాహరణ చెప్తాను. నేను 40 ఏళ్ళుగా మున్సిపాలిటీలో నేను పనిచేస్తున్నాను. 1500 ఇక్కడ జీతం కాంట్రాక్ట్ వర్కర్కి. ఇవాళ ఇలా అడగండి 21,000 జీతం. నేను ఎప్పుడో జీవితకాలం కింద 40 ఏళ్ళు 30 ఏళ్ళ కింద కాదు, 25 ఏళ్ళ కిందట ఇవాళ 21,000 జీతం. 75 రోజులు సెలవులు, పండగ సెలవులు, క్యాజువల్ లీవులు, ఏ టు జెడ్ పెర్మనెంట్ వర్కర్కి ఏవైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులన్నింటినీ ఏఐటీసీ సాధించి పెట్టింది. మున్సిపల్ వర్కర్ కాదు, కాంట్రాక్ట్ వైద్య వర్గులు కానీ. అందుకని నేను మనవి చేసేది ఏంటంటే ఈ తల్లిని, ఈ మాతృ సంస్థని మనం ఇంకా ముందుకు తీసుకుపోదాం. చీలిక పీలికల వాళ్ళు ఉంటారు, అది వాళ్ళ గురించి మనం మాట్లాడక్కర్లా. ముందు మన సంఘాన్ని వాళ్ళందరినీ అట్రాక్ట్ చేసి ఇవాళ స్టాఫ్ నర్సుల దగ్గర నుంచి, మినిస్ట్రియల్ స్టాఫ్ దగ్గర నుంచి మన దాంట్లో 600-500 మంది ఉండేవారు. దాన్ని ఆ స్థాయికి మనం మళ్ళీ తీసుకెళ్దామని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాం. కార్మికుల సంక్షేమానికి సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస్ బాబా, టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంపతి ఫణీశ్వరరావు పేర్కొన్నారు. కార్మికుల దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కాకినాడ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస్ బాబా, ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి జెండా ఆవిష్కరణ చేశారు. మేడే సందర్భంగా పెంకె శ్రీనివాస్ బాబా మాట్లాడుతూ కార్మికులకు ఏ విధమైన ప్రమాదములు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వారి ఆరోగ్యం పట్ల యాజమాన్యం శ్రద్ధ తీసుకోవాలని కోరారు. కార్మికుల హక్కుల కోసం ప్రాణత్యాగాలు చేసిన నాయకులను మేడే సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ టీఎన్టీయూసీ కార్మికులకు అండగా ఉంటుందని తెలియజేశారు. కార్యక్రమంలో టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంపతి ఫణీశ్వరరావు, కాకినాడ సిటీ టీడీపీ ప్రెసిడెంట్ వీరు, తుమ్మల రమేష్, ఒమ్ము బాలాజీ, మల్సా బాబురావు, పాలిక శ్రీను, మూసా నాగేశ్వరరావు మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఖచ్చితమైన మార్గాలను నిర్దేశించి అమలు చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇండస్ట్రీల మీద ఒక వెరిఫికేషన్ చేసి సేఫ్టీ ప్రికాషన్స్ మీద ఎక్కువ దృష్టి పెడతాం జరిగింది. ప్రపంచ స్లోగాన్ని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అమలు చేయడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తూ, ఈ కార్మికులు లేకపోతే ఈరోజు ఏ వ్యవస్థ లేదని, వాళ్ళ కష్టమే
మనకి ఇప్పుడు తాజ్మహల్ కట్టారు అని తాజ్మహల్ ఓనర్ పేరు చెప్తారు, కానీ అసలు కష్టపడి కట్టింది ఎవరు? కూలీలు. అంటే కార్మికులు లేనిదే ఏ అద్భుతమూ లేదు. కార్మికుల కష్టంతో ప్రపంచం వెళ్తుందని తెలియజేస్తూ కార్మికుల తరపున ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే మా పార్టీ నిలబడతాదని తెలియజేస్తాం. బాటసార్ల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసిన ఆటో యూనియన్ సభ్యులు అభినందనీయులని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వాసిరెడ్డి ఎస్తాస్ పేర్కొన్నారు. సర్పవరం జంక్షన్లో వెంకటేశ్వర స్వామి ఆలయం పక్కన ప్యాసింజర్ ఆటో యూనియన్ సభ్యులచే మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి వాసిరెడ్డి ఎస్తాస్ ప్రారంభించారు. వాసిరెడ్డి ఎస్తాస్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్న మేడే కార్మిక సోదరీమణులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సందర్భంగా రాష్ట్ర కుటుంబ ప్రభుత్వం కార్మిక సోదరులకు అండగా నిలుస్తుందని, అలాగే ఆటో సోదరులు చలివేంద్రం ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీవీసీ రెడ్డి, సూర్యనారాయణ, శివరామకృష్ణ నాయుడు, ప్యాసింజర్ ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. దర్శకులు ఉన్నారో వారందరికీ కూడా న్యాయం జరగాలని మరి కూటమి ప్రభుత్వంలోని ఆటో సోదరులు కానీ, రిక్షా సోదరులు కానీ, కార్మికులు కానీ చాలా అన్ని రంగాల్లో కార్మికులు కూడా మంచి జరగాలన్నదే ఆలోచన, ప్రభుత్వం ఆలోచన అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఈరోజు సర్పవరం జంక్షన్ వెంకన్నబాబు గుడి దగ్గర ఉన్న సర్పవరం జంక్షన్ ఆటో సోదరులు అందరూ కలిసి ప్రజలందరికీ బాటసార్లు ఎవరైతే ఉన్నారో బాటసార్లు అందరికీ కూడా నడిచెళ్ళి కానీ అందరికీ కూడా దాహం తీర్చాలని మంచి ఆలోచనతో మజ్జిగ పంపిణీ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా చేయాలన్నదే మా పిలుపు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి సెంటర్లోని మరి ఎండను పడి నడిచెళ్ళి వాళ్ళందరికీ కూడా మంచినీళ్ళు మజ్జిగ కూడా ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం. ఎందుకోసం అంటే ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి. ప్రజలందరూ ఎక్కడ పొరుగురు నుంచి వస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి ఇంచుమించు ఒంటి మామిడి దాకా వెళ్తూ ఉంటారు. ఇక్కడ నుంచి ఈ సెంటర్ నుంచి అలాగా అద్దరపేట ఒంటి మామిడి దాకా వెళ్ళి రోడ్డు ఇది. అటువంటి రోడ్లు మరి పెట్టడం చాలా ఆనందకరం అని చెప్పి ప్రతి ఒక్కరిని కమిటీ పెద్దలందరినీ కూడా అభినందిస్తున్నానని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ తప్పకుండా ఎండాకాలం ఉన్నంతకాలం కూడా అవకాశం ఉన్నప్పుడు మజ్జిగ పోయండి, అవకాశం లేనప్పుడు మంచినీళ్ళన్నా కూలింగ్ మంచినీళ్ళు టిన్నులతో ఇవ్వాలని చెప్పి అందరినీ కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమం చేస్తున్న కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా కూటమి ప్రభుత్వం కానీ నేను కానీ మీ వెనకాల ఉంటాం. మీకు ఏ కష్టం వచ్చినా మేమున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. కార్మికులు, కర్షకులు ఐక్యతతో మెరుగైన సమాజం కోసం పునరంకితం కావాలని ఎస్టీయూ రాష్ట్ర నాయకులు పి సుబ్బారావు పిలుపునిచ్చారు. రమణపేటలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు కార్మిక వర్గం క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటున్నా ధైర్యంగానే ప్రతిఘటిస్తుందన్నారు. ప్రభుత్వ విధానాల మూలంగా దేశంలో ఎన్నడూ లేనంతగా ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని అన్నారు. ముఖ్యంగా శ్రామిక మహిళల సంఖ్య రోజురోజుకి పెరుగుతూ దేశ సంపద సృష్టిలో ప్రత్యక్ష పాత్ర సాగిస్తున్నా వారి పట్ల వివక్షత తప్పడం లేదన్నారు. హక్కులు, ఐక్యత కాపాడుకుంటూ దోపిడీ లేని ప్రత్యామ్నాయ సమాజాన్ని స్థాపించడానికి కార్మిక వర్గం ముందుకు సాగాలని సుబ్బరాజు తెలిపారు. ప్రముఖ దంతవైద్యులు డాక్టర్ అడ్డాల సత్యనారాయణ మేడే జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అడబాల రత్నప్రసాద్ సౌజన్యంతో మహిళా కార్మికులకు నూతన వస్త్రాల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో చింతపల్లి సుబ్బారావు, రవిశంకర్ పట్నాయక్, ఎస్ శ్రీ నగేష్, ఓం నమశివాయ, అడబాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఒక 4 కిలోమీటర్ల దూరం వచ్చేవారు. ఒకరోజు నేనే అన్నాను ఆయన్ని భయపడుతూనే అయ్యా మీకు చాలా పెద్ద వయసు అయిపోయింది, ఎందుకు శుభ్రంగా ఇంటి దగ్గర కూర్చోవచ్చు, ఎక్కడన్నా పడితే ఏదన్నా ఇబ్బంది అంటే ఆయన సీరియస్గా ఒకటే అన్నారు, సుబ్బరాజు నువ్వు చేస్తే చెయ్యి లేకపోతే నోరు మూసుకొని కూర్చో, చేసేవాడిని చెడగొట్టు. ఆయన భాష అలాగే ఉండేది. మేమంతా ఆయన్ని ఒక తండ్రిలాగే భావించేటటువంటి అది అలాంటి వ్యక్తులు ఎంతోమంది త్యాగాల ఫలితంగా ఈవేళ మనం కార్మికులు అనేటటువంటి ఎవరు సమాజంలో పట్టించుకొని వ్యక్తులకి ఒక గౌరవం వచ్చింది అంటే అనేక మంది గొప్పవాళ్ళు వాళ్ళ కోసం త్యాగం చేయడం చెప్పారు. మన సుబ్బారావు గారు, సుందరయ్య గారి గురించి చెప్పారు. అనేక మంది మన కాకినాడలో కూడా ఇక్కడ మరలా విశ్వనాథం గారని డాక్టర్ గారు, ఆయన కూడా ఇక్కడ కార్మికుల కోసం, ఆయన డాక్టరు, మరి ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి కూడా కార్మికులందరినీ తన ఇంట్లో పెట్టుకొని ఇబ్బందులు వస్తే వాళ్ళకి ఇంట్లో వండించి పెట్టినటువంటి సంఘటనలు మన కళ్ళ ముందు ఉన్నాయి. సివికే రావు గారు ఇక్కడే పుట్టారు. ఇలాంటి అనేక మంది గొప్పవాళ్ళు ఈ దేశంలో, ఈ ప్రపంచంలో పనిచేశారు. ఈ సందర్భంగా ఒక వ్యక్తి గురించి నేను తప్పనిసరిగా చెప్పాలి. మీకు ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టయితే ఇప్పుడు మనకి చాలా డిమాండ్స్ ఉన్నాయి. నేను కూడా చెప్పాను, కార్మిక సంక్షేమ
కార్యక్రమాలను అమలు చేయాలి. కాకినాడ ఘాటీ సెంటర్లో మహాత్మా జ్యోతిరావు ఫులే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ కాంస్య విగ్రహాల సముదాయం వద్ద శ్రీ దైవకృప ఆటో యూనియన్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా దళిత, గిరిజన, బీసీ, ముస్లిం, క్రైస్తవ ఐక్యవేదిక అధ్యక్షులు డోకుబుర భద్రం మాస్టర్ పాల్గొని కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని మేడే జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారులు పాలెటి కృపానందం, కొమ్ముకూరు నాగేశ్వరరావు, మల్లం మధు, ఆటో యూనియన్ అధ్యక్షులు మందపల్లి అప్పారావు, ఉపాధ్యక్షులు ఈద్రాడ చంటి, సెక్రటరీ ఎస్కే మబ్బర్, జాయింట్ సెక్రటరీ ఏడిద లాజా, క్యాషియర్లు ఏడిద బంగారం, జాయింట్ క్యాషియర్ కంచు సుబ్బు, సభ్యులు గడ్డం రవి, ఏడిద క్రాంతికుమార్, కరప్ప శ్రీను, పాలేడు కాంతారావు, కోటేశ్వరరావు, నారాయణ, తాతారావు, అప్పారావు, మర్త చిన్న తదితరులు పాల్గొన్నారు. ఆ యజమానికి ఇష్టమైన కూలి ఇచ్చేవాడు. వాళ్ళకి ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా, ఏ విధమైనటువంటి ఆరోగ్యం లేకపోతే ఆర్థిక సమస్యలు వచ్చినా పట్టించుకునే దిక్కు మొక్కు లేని పరిస్థితులు. ఇటువంటి పరిస్థితుల్లో అప్పుడు ఉండేటువంటి ఆలోచన పరులు చికాగోలో 1886 సంవత్సరంలో ఒక ఉద్యమాన్ని ప్రారంభించి కార్మికుల హక్కుల కోసం పోరాటం చేశారు. ఏమిటయ్యే హక్కులు అంటే పని దినాలు తగ్గించాలి, పని గంటలు తగ్గించాలి, వారంలో ఖచ్చితంగా రెస్ట్ డే అంటే సెలవు దినం ప్రకటించాలి. ఆ విధంగానే కార్మికుల యొక్క ఆరోగ్య విషయంలో యజమాని ప్రత్యేకమైన ఆలోచన చేసి అతనికి అయ్యే ఖర్చును భరించాలనే ఒక నినాదాలతో చేయటం జరిగింది. మరి అందులో భాగంగానే ఈరోజు ఘాటీ సెంటర్లో 25 సంవత్సరాల క్రిందట ఈ ప్రాంత ఆటో యూనియన్ సభ్యులందరూ కలిసి దైవకృప ఆటో యూనియన్ సంఘాన్ని స్థాపించి వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారం సభ్యులందరూ కూడా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. నిర్వర్తించడమే కాకుండా కార్మికుల ఈ ఆటో యూనియన్ సభ్యుల యొక్క కష్ట సుఖాల్లో కూడా వీళ్ళందరూ కూడా ఇటీవల ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన పర్యాటకులకు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాకడాల ప్రదర్శన చేసి నివాళులర్పించారు. భారతదేశానికి సైనికులకు అండగా నిలుద్దాం, ఉగ్రవాదాన్ని తుదముట్టిద్దామంటూ నినాదాలు చేశారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మణపాక సుబ్బు, ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ నేతృత్వంలో పెద్ద మార్కెట్ నుండి సినిమా రోడ్ వరకు శాంతియుత ర్యాలీ చేశారు. ర్యాలీలో స్థానిక వ్యాపారులు, ప్రజలు, ఫౌండేషన్ సభ్యులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ ఉగ్రవాదం తుదముట్టించాలని, కష్ట సమయంలో ప్రతి ఒక్కరూ దేశానికి సైనికులకు అండగా ఉండాలని అన్నారు. కార్యక్రమంలో చెరుకూరి సాయిరాం వర్మ, బత్తుల సూర్యప్రసాద్, మండపాక సత్యనారాయణ, ఫిరోజ్, నాగబాబు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. ఘనమైన నివాళులు అర్పిస్తూ మరి ఈరోజు రాష్ట్ర నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి రాష్ట్రమంతటా ఈ ఘనమైన నివాళుల కార్యక్రమం చేయడం జరిగింది కాగడాల ద్వారా. అదేవిధంగా దేశం అనేది ఒక ఇల్లు అయితే అందులో భారతదేశం ఒక పూజ గది లాంటిది మనకి. మరి ఈరోజు దేశం మొత్తం మీద ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అన్ని దేశాల్లో ఉన్నారు, కానీ ఒక సనాతనం కలిగిన నా భారతదేశం ఒకటే. మరి ఈరోజు కొన్ని వేల సంవత్సరాలు కలిగిన చరిత్ర హిందూ దేశం. ప్రతి ఒక్క హిందువు మరి నరేంద్ర మోడీ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండి మరి ప్రతి సైనికులకు కూడా అండగా ఉంటామని ఈరోజు కాగడాల నిరసన ద్వారా ఘనమైన నివాళులు అర్పిస్తాం. అదేవిధంగా మరి మన నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ను మరి సింధు నది కట్ చేయడం, తర్వాత అనేక కార్యక్రమాలతో మరి ఉనికి లేకుండా చేయడం మాకు చాలా ప్రతి హిందువులోని మాకు ఉద్వేగాన్ని రేపుతుంది. అదేవిధంగా మా ప్రాణం ఉన్నంత వరకు భారతమాతకు అండగా ఉంటాం, సైనికులకు అండగా ఉంటాం. ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే మేడే స్ఫూర్తితో రాజమండ్రిలో సిపిఐ జట్ల లేబర్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వేలాది మంది కార్మికులు కదం తొక్కడంతో నగరమంతా ఎరుపెక్కింది. తెల్లవారుజాము నుండే పలు ప్రాంతాల కార్మిక వాడల్లో జట్ల సంఘం సెక్షన్ల వద్ద మేడే జెండా ఆవిష్కరణలు జరిగాయి. సిపిఐ కార్యాలయం వద్ద పతాకాన్ని పార్టీ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ ఎగురవేయగా జట్ల సంఘం కార్యాలయం వద్ద జెండాను తాటిపాక మధు ఆవిష్కరించారు. అనంతరం జట్లు లేబర్ యూనియన్ కార్యాలయం నుండి ప్రారంభమైన మహా ప్రదర్శన నగరంలో అన్ని ప్రాంతాల గుండా వెళ్లి తిరిగి జట్లు లేబర్ కార్యాలయానికి చేరుకుంది. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విజయ స్ఫూర్తితో జీవితంలో ఉన్నత లక్ష్యాలను అందుకోవాలి. 10వ తరగతి టాపర్స్ మీట్లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సూచన. కాకినాడ నగరంలో హెచ్ఎంఎస్ కార్మికుల సేవలు భేష్. మేడే వేడుకల్లో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కితాబు.
అర్హులైన పేదలందరికీ పెన్షన్స్ అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. కాకినాడ నగరంలో వాడవాడల్లో మేడే వేడుకలు. భారీ ర్యాలీ నిర్వహించిన మున్సిపల్ కార్మికులు. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.